హలో అండి, నేను అరుణానందగిరి. చాలా పిట్టలు వచ్చినాయి చెట్టు మీదకి. ఇక ముగ్గేస్తాం అనుకుంటున్నా. పిట్టలు అయితే ఉరికొచ్చినాయి. అది చూడండి, అన్ని పక్షులు ఎట్లా వెళ్ళిపోతున్నాయి. ఇప్పటిదాకా అయితే చెట్టు మీద చాలా అరిచినాయి. ముగ్గేద్దాం. దాకా కోతులు కూడా చాలా ఉరికొచ్చినాయి. మన గేటు మీదకి వచ్చినాయి, చెట్టు మీదకి వచ్చినాయి. అది చూడండి, చిట్టి పిట్ట ఇవి ఇక్కడ కూర్చున్నాయి. ఇప్పటిదాకా కోతులు వచ్చినాయి అంటే కొంచెం ముగ్గేసుకుని లేట్ అవుతుంది. ఇక సరే, ఇప్పుడు ముగ్గు చూసుకుంటే వేయాలి కాబట్టి వేస్తావు. అక్కడ గద్దె మీద కూర్చున్నాయి చూడండి కోతులు. అక్కడ అటు పోయినాయి. ఇప్పటిదాకా మన గేట్ల మీద ఉండే. సరే, అవి ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. అక్కడ గేటు గద్దె మీద కూర్చుంది. ఈ లోపల నేను ముగ్గేస్తా. ఇప్పుడు లైన్స్ అన్నీ కలపాలి. మన గచ్చు అంత గరుకు ఉండేసరికి క్రాస్ పోతుంది ఒక్కొక్కసారి. చూడండి, మెయిన్ ముగ్గు కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇక మధ్యలో కొన్ని చేసేది ఉంది, అవి చేద్దాం. మొత్తానికి మన ముగ్గు అయితే ఇట్లా రెడీ అయింది. ఇక ఇప్పుడు పసుపు కుంకుమ వేద్దాం. చూడండి, ముగ్గు అయితే ఇట్లా కంప్లీట్ అయింది. ఫోటో తీసుకుందాం. అవి చూడండి, చెట్ల మీదకి వచ్చినాయి కోతులు. చిన్న పిల్ల ఎంత ఫీట్లు చేస్తాను చూడండి. ఇప్పటిదాకా ఇక్కడనే ఉండే, ఇంకా అందుకే ముగ్గేసుడు కొంచెం లేట్ చేసిన. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, చాలా వచ్చినాయి గుంపు. నిన్న కూడా వచ్చినాయి. మొత్తానికి మన ముగ్గు అయితే ఇట్లా కంప్లీట్ అయింది. ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం. మరి కోతులు వెళ్ళిపోయినాయి, కానీ చిట్టి పిట్టలు చాలా ఉన్నాయి చెట్టు మీద. చూడండి పైన ఇక్కడ అంతటా ఇంకా పక్షులు. తెల్లవారిందంటే పక్షుల హడావిడి. ఇక చూడండి, చిట్టి పిట్టలు పొద్దున్న దాకుంటాయి. ఇంకా ముగ్గు అయింది కాబట్టి ఇంట్లోకి వెళ్దాం. మరి రామచిలుకలు. ఇప్పుడైతే కూరగాయలు వచ్చినాయి, కూరగాయలు కొందాం. అయితే ఈమె వచ్చిన ప్రతిసారి కూడా ఇక పిలిచిపోతుంది. అంటే మనకు అవసరం ఉన్నాయా అని అడిగి ఇచ్చిపోతుంది. అందుకని ఇక ఏదో ఒకటి బోని చెయ్యమ్మా అంటారు. సరే, మరి తీసుకుంటున్నా. ఇక ఎట్లాగ వాళ్ళు మందు వేయకుండా కొంచెం పండిస్తారనే ఉద్దేశంతో తీసుకుంటా. ఎందుకంటే పెద్ద పెద్ద కూరగాయలు పండించే బిజినెస్ ఉంటే అన్ని రకాల ఎరువులు వేస్తారు. వీళ్ళు కొంచెం ఇంటి పక్కకే పెట్టుకుంటారు కాబట్టి ఫ్రెష్ ఉంటాయి అనే ఉద్దేశంతో నేను ఇట్లా ఇంటికి ఎవరైనా వస్తే తీసుకుంటా. కూరగాయలు అయితే కొన్నా. మరి ఆమెకు డబ్బులు ఇచ్చేద్దాం. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మన పని మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక ఇంటికి ఎవరన్నా ఇట్లా అమ్మడానికి వస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నదే బెటర్ అని ఆలోచిస్తాను నేనైతే. మరి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎంత చక్కగా రెడీ అయింది చూడండి.
సూపర్ ఉంది. అసలు నాకు ఇష్టం ఉన్న బఠానీ చేసిన నైవేద్యం తినే పిట్ట కూడా వచ్చింది. పొద్దున్న నుండి చాలాసార్లు వచ్చిపోయింది, కానీ ఇక ఇప్పుడు మళ్ళీ ఈరోజు శనివారం, సెకండ్ సాటర్డే, అది కూడా కరెంట్ ఇక పగలదాకా వస్తో రాదు మరి, అంతే సంగతులు. పోయిందా? ఇంకా కరెంట్ లేదు కాబట్టి ఇక్కడ కూర్చుండి తిందామని ఇటు వచ్చిన. మంచిగా ఇవాళ అయితే ఫుల్ బఠానీలు ఉన్నాయి. ఇంకా కరెంట్ లేదు కాబట్టి ఇక్కడ కూర్చొని తింటున్నాం ఇద్దరం. అయితే ఇది మరమరాలతో చేసిన సూపర్ టేస్ట్ ఉంది. ఇక ఈరోజు అయితే ఫుల్ బఠానీలు ఉన్నాయి, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక ముచ్చట్లు పెట్టుకుంటే మరి బ్రేక్ఫాస్ట్ కానిద్దాం. ఇక దాదాపుగా పగలు లంచ్ టైం దాకా కరెంటు రాకపోవచ్చు. చూడండి, తెల్లవారిందంటే పనుల పరంపర. మనకి ఇప్పుడు కరెంట్ లేదు, టైంపాస్ కానీ ఇక్కడ కూర్చుండి మాట్లాడుకుంటే ఈ పని చేస్తే అయిపోతుంది కదా అని చేస్తున్నా. ఇట్లాంటి చిక్కుడు ఏమైనా కొనుక్కున్నప్పుడు మంచి ఫైబరు ప్రోటీన్ తినాలనుకుంటాం, కానీ ఒలవడం ఈ కట్ చేయడం రిస్క్ అనిపిస్తుంది, కానీ కంపల్సరీ తినాలి. ఇక అయితే ఇప్పుడు ఉట్టుగానే ఉన్నాం కదా, మా వారు యాప్లో చాలా పాటలు పాడతారు. ఇవాళ నేను ఒక పాట పెట్టిన షార్ట్లో, చూసినావా? చూసినా. ఆ పాట నువ్వు వాడినట్టున్నావు కదా యాప్లో, అదొకసారి వాడు. అయితే ఈ యూట్యూబ్ మ్యూజిక్ది వాళ్ళు పెట్టిన పాటలే పెట్టాలని ఉన్నది, మనం ఓన్గా మనం రికార్డ్ చేయరాదు, అందులోనే పెట్టాలి. అందుకే అది జేసుదాస్ అనుకుంటా, జేసుదాస్ వాడిందే కావచ్చు, అది పెట్టిన. అది సేమ్ నువ్వు వాడినట్టున్నావు కదా ఒకటి వాడినా, అదొకసారి వాడు. మనకు అందులో పర్మిషన్ ఉండదు. తెల్లవారదేమో స్వామి, తెల్లవారదేమో స్వామి, నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలమేలు మంగకు, తెల్లవారదేమో స్వామి. మంచిగా వాడినావు కదా, అసలు ఏదో పెట్టుకుంటే బాగుంది, కానీ అట్లా వాళ్ళకి మనకు పర్మిషన్ ఉంటుంది ఉండదు కాబట్టి పెట్టచ్చు. ఇవి ఎప్పుడు అంటే కష్టం అనిపిస్తుంది, అబ్బా రిస్క్ అనిపిస్తుంది, కానీ తినాలి కదా అప్పుడప్పుడు. ఇవి చూడండి, ఇవి కట్ చేసి. అయితే పాతకాలంలో అయితే అమ్మవాళ్ళు చేతితోటే దుంచేటోళ్ళు, కానీ చేతితోటి అయితే కొంచెం పెద్దగా వస్తాయి కదా, దీంతో అయితే చిన్న చిన్న ముక్కలు అవుతాయి అని నేను కట్ చేస్తున్నా. ఇక తినాలి అప్పుడప్పుడు, అన్నీ తినాలి. గింజ ధాన్యాలు కదా ఇంట్లో కూడా, అందుకే ఇక ఇట్లా చేస్తున్నా. మరి ఇక గేట్స్ అప్పుడైంది, చూసేసరికి అమ్మ వచ్చింది. నేను ఆల్రెడీ కూరలు చింతకాయ కట్ చేస్తున్నా కదా, ఆయనేమో అడ్రస్ అడుగుతుండు, ఆయనకు అడ్రస్ చెప్పిన. ఇక ఇప్పుడు అమ్మతోటి కూడా మాట్లాడదాం కొంతసేపు, ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, అమ్మ పోతా అంటుంది అంతే. ఇక చూడండి, వాకింగ్ ఫ్రెండ్ తను, చిన్నప్పుడు స్కూల్ కూడా ఒకటే. ఇక తను టెంపుల్కి వెళ్ళిందట. సరే టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎవరింటికి కోరు కదా, అట్లా టెంపుల్కి వెళ్ళినా అని చెప్తుంది రమ్మంటే. తనకి ఇట్లా జరుగుతుంది. రోజు పొద్దున్న దాకా ఏం చేస్తారు అని అనిపిస్తుంది, కానీ అసలు గడియ రికం లేదు, గవ్వ రాకట్లేదు అని ఒక సామెత ఉంది. అంటే పొద్దున్న దాకా అసలు వాళ్ళకు బిజీ లైఫ్, కానీ వచ్చేది ఏముండదు, అంటే మనీ పరంగా అట్లా ఉంటుంది హౌస్ వైఫ్ అంటే. ఉడికింది, ఇప్పుడు ఇది పోపేసుకుంటే మన సూపర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇక ఇక్కడైతే అమ్మతోటి మాట్లాడుకుంటూ నేను కర్రీ చేస్తున్నా. ఇక రకరకాల టాపిక్స్ ఉంటాయి కదా. ఇక ఇదేంలో సింపుల్ కర్రీ, ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత జీలకర్ర వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఎక్కువ వేసుకోవాలి. అయితే దీంట్లో కొన్ని వాటర్ వేసి ఉడికించినాం కదా, ఆ వాటర్ మళ్ళీ వంచి పారబోసేటట్టు ఉండకుండా కొన్ని వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దానిలో ఉన్న మనకు ఏదో విటమిన్స్ ఏవో ఒకటి మిస్ కాకుండా ఉంటాయి అట్లా. అందుకని వాటర్ వారవేయకుండా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అయితే రకరకాల మసాలాలు వాడతారు చాలామంది, నేను ఏ మసాలా వాడా, కొత్తిమీర, మెంతి చాలా ఎక్కువ వేసుకోవాలి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం వాడే నూనె అంటే ఆయిల్ మనం ఏది వాడినా కొంచెం మంచిది వాడేటట్టు చూసుకుంటే సరిపోతుంది అంతే.
టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇక ఎవరిదాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు. నేను చాలా ప్లేస్లలో తిన్నప్పుడు వాళ్ళు మస్తు టైం స్పెండ్ చేస్తారు, టేస్ట్ ఉంటుంది. ఎక్కడ మిస్ అవుతుందో అర్థం కాదు. మరి నేను చేసే కర్రీస్ అయితే సూపర్ ఉంటాయి. ఇక సేమ్ ఇదే మెథడ్ ఫాలో అయ్యి చేసి చూడండి, ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఇంకేం లేదు, ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కమ్మటి స్మెల్ వచ్చేదాకా వేటి చేయాలి. వేటి చేసి అప్పుడు పసుపు వేసి కూరల చింతకాయ ఉడికిచ్చింది ఉంది కదా దీంట్లో వేసేసి ఉప్పు కారం వేస్తే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఉడికింది కదా. ఒకవేళ మీరు టమాటాలు కూడా యాడ్ చేయాలనుకుంటే మరి ఇవి 2-3 నిమిషాలు కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ 2 టమాటాలు ఎన్నో మీకు ఇష్టం ఉన్నన్ని టమాటాలు యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఉట్టిది చేస్తున్నా. ఇంకా మొత్తానికి అమ్మతోటి మాట్లాడుకుంటా నేను కర్రీ చేస్తున్నా, నా పని ఆగది అంతే. ఇంకా ఇక్కడ చూడండి పసుపు వేసినాం. పసుపు వేసిన తర్వాత ఇక మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఇక మనం ఆ చిక్కుడుకాయలు ఉడకబెట్టినవి ఉన్నాయి కదా అవి వేసేస్తే సరిపోతుంది. మగ్గినాక ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది, అంతే. సింపుల్ కర్రీ, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా ఉప్పు కారం వేసినాం కాబట్టి కలిపి మూత పెడదాం. ఇందులో ఏం వాటర్ కూడా వేయద్దు, మగ్గిపోతుంది. అవసరం అనుకుంటే మీరు 2 టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటాలు వేసేది ఉంటే మాత్రం వాటికి కూడా సరిపోయేటట్టు ఉప్పు కారం వేయాలి. ఇక ఈరోజైతే ఇది ఉట్టిదే ఒకటే కర్రీ చేస్తున్నా. ఇట్లా ఇంకొకటి టమాటా కర్రీ చేస్తా, తర్వాత చల్లచారు చేసుకుందాం. ఇక ఇప్పుడు దీని మీద మూత పెడితే మగ్గుతూ ఉంటుంది. మంట తక్కువ పెట్టి ఉంచాలి. ఇది చపాతీకి సూపర్ ఉంటుంది, ఇంకా అన్నంకు కూడా. ఈరోజు నేను అన్నం కోసం చేస్తున్నా. ఇక ఇప్పుడు మూత పెట్టి ఉంచుదాం. ఇట్లా అంటే కొంచెం మెత్తగా అవుతుంది, మంచిగా ఉంటుంది. టమాటా కర్రీ చేస్తున్నా, సింపుల్ కర్రీ సూపర్ ఉంటుంది. కంటే మెంతి ఎక్కువ వేసిన, ఇక వేరే ఫోన్ కాల్ మాట్లాడేది కాబట్టి నేనేం షూట్ చేయలే. టమాటాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం, అన్నీ వేసిన. ఇక మీకు చూపించలే ఎందుకంటే నాకు ఆల్రెడీ వేరే కాళ్ళు ఉన్నాను కదా. ఇక ఇప్పుడు మూత పెడదాం, అంతే సింపుల్. ఇంక ఇందులో ఏం వేరే మసాలాలు నేను మసాలా వాడా వేరేటి. ఏ కూరగాయలైనా వాటికి స్వతహా ఒక టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ పోవద్దు అంటే మనం ఎక్కువ మసాలాలు వాడద్దు. మసాలాలు ఎక్కువ వాడితే బాగుండదు. ఇలా మనం మెంతాకు కొత్తిమీర చాలా ఎక్కువ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది కాబట్టి ఇక సూపర్ టేస్ట్ ఉంటుంది. అది మగ్గిపోతుంది, ఏం చేయొద్దు. ఎందుకంటే టమాటాల ఈ సీజన్లో టమాటాలలో వాటర్ చాలా ఉంటాయి, అందుకని ఆ వాటర్ తోటి అది మగ్గిపోతుంది. ఇక్కడ రైస్ పెట్టిన ఇప్పటిదాకా అమ్మ వచ్చిండే, అమ్మతోటి మాట్లాడుతా ఇక్కడ పని నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనకు టైం ఆగదు కదా, టైం ఆగదు కాబట్టి ఇంకా మాట్లాడుకుంటానే అన్నీ చేసేసుడు. ఇక చూడండి ఈ కూరల చింతకాయ అండినా కదా, ఇప్పుడు ఈ కూరల చింతకాయ మంచిగా సూపర్గా ఉడికిపోయింది. ఇక కొందరికి ఇది నచ్చది, అట్లాంటప్పుడు ఇంకో కర్రీ చేస్తున్నా అట్లా. ఇప్పుడైతే ఆల్రెడీ కర్రీ కూడా అయింది కాబట్టి స్టవ్ బంద్ చేద్దాం. కూరల చింతకాయ కర్రీ చేసుకున్నాం, ఈరోజు టమాటా కర్రీ చేసుకున్నాం. అన్నం కూడా అయింది ఇప్పుడే. ఇక పెరుగు, అంతే సింపుల్. ఇక ఇప్పుడే వంట అయింది. ఇక్కడ కూర్చోండి, ఇది మా వారు ఇప్పుడే తెచ్చిండ్రు. టేస్ట్ చూడమంటే చూస్తున్నా. మునగాకు పల్లిపట్టి భలే ఉంది. ఇక ఒక 10 మినిట్స్లో లంచ్ చేసేద్దాం. ఇక పని మార్నింగ్ 6 నుండి 12:30, 1:30 అట్లా అవుతుంది. అయిన తర్వాత ఒక 5 మినిట్స్ రిలాక్స్ కూర్చుంటే అది వేరే అనిపిస్తుంది. ఇక చూడండి మన వంట అయితే ఇట్లా రెడీ అయిపోయింది. చల్లచారు కూడా చేసిన, ఇంకా అన్నీ షూట్ చేయాలి అంతే.